ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా రాహుల్ గాంధీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారినాయి. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యిండు, అందుకే అధికారంలో బీజేపీ ఉందంటూ కొంత కామెంట్ చేస్తున్నాడు. ఈ రెండు అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా తెలంగాణలో నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరు అని మర్చిపోతున్నాడో ఏమో, ఇంకా సినిమా యాక్టర్ అనుకుంటుండేమో. సినిమా యాక్టర్ కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పరిపాలించే ఒక డిప్యూటీ సీఎం. మర్యాద ఎక్కడ ఉంటుంది అంటే ఒకరిని ఒకరు ఇచ్చి గౌరవించుకునేటప్పుడు మర్యాద ఉండదు. నువ్వు మా ప్రజల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మా తెలంగాణని పట్టుకొని, గతంలో తెలంగాణకు అన్ని దొబ్బుకొని పోయినరు అని తెలంగాణ తెచ్చుకున్నాం, కష్టపడ్డాము, కొట్లాడినాము, 1200 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. దాని తర్వాత అప్పుడు గొడవలప్పుడు ఎవరికెవరు మాట్లాడుకున్నారో అది వదిలేస్తే తర్వాత అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళలాగా సోదర భావంతో ఎవరి రాష్ట్రంలో వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నాం, ఎవరు ప్రజలు వాళ్ళే ఉంటున్నాం. అయినా కానీ అసలు ఆంధ్రప్రదేశ్తో మా తెలంగాణకి ఎలాంటి సంబంధాలు లేవు ఇప్పుడు, కేవలం సోదరభావం తప్పించి. ఎందుకంటే అక్కడ మా ఇన్వెస్ట్మెంట్లు లేవు, అక్కడ పోయి ఎవరు నివాసాలు ఉండరు, అక్కడ పోయి ఏమీ చెయ్యం మేము. కేవలం ఎవరన్నా వస్తే యాత్రికుల్లాగానో టూరిజమో లేకపోతే దేవాలయాలో ఇవి తప్పించి మేము అక్కడ నివాసాలు కానీ మా ఆస్తులు కానీ అంతస్తులు కానీ నాకు తెలిసి మోస్ట్లీ చాలా రేర్గా ఉంటాయి. ఇక్కడ మీ అన్ని ఆస్తులు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ వస్తూ పోతూ ఇక్కడ ఉంటూ నివాసాలు ఉంటూ అన్ని కార్యకలాపాలు ఇక్కడ జరుపుకుంటూ అన్ని విధాలా ఉండి తెలంగాణ ప్రజల మీద ఆరిపోసుకుంటున్నాడు అని అంటే ఆయనకు నేనేమంటున్నా అంటే మర్చిపోతున్నట్టున్నాడు తెలంగాణ ప్రజల్ని అనే ముందు. ఈ మధ్యనే కూటమిలో చేరినటువంటి బీజేపీ పార్టీ మీరు అందరు కలిసి 3 పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడారు. ఆ కూటమిలో భాగంగా మళ్ళీ మోదీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు. ఆ మోదీ కానీ బీజేపీలో దిష్టి తగిలిందేమో అని అనకుండా తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అంటున్నాడు. కొంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్ని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఏదో సిల్లిగా అన్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దాని దుమారం రేపుతున్నది. ఒక రాజకీయ నాయకుడే మాట్లాడినటువంటి మాటలకి బహిరంగంగా మాట్లాడినటువంటి నవ్వుకుంటూ మాట్లాడాలనంటే వేరే సందర్భం ఉంటుంది. దాన్ని మైకు పట్టుకొని తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాల్సినంత అవసరం ఆయనకు లేకుంటుండే కదా. నువ్వు సరదాగా మాట్లాడినా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నీ చెట్లు ఎండిపోతే తెలంగాణ ప్రజలు ఏం చేసారు అదేమో అంటారు. అదే నాకు ఇంకా శాస్త్రాలు చెప్పడానికి రావట్లేదు కానీ నిజంగానే మీ ఊర్లో ఎక్కడో ఏమో ఉప్పు నీళ్లతోనో వరదలు వచ్చో ఏమో అయిపోయి మీ చెట్లు ఎండిపోతే మా తెలంగాణ ప్రజల మీద ఊరూరిమి మంగళం మీద పడ్డట్టు మీరు వచ్చి మా మీద మా దిష్టి తగులుతుంది. ఎందుకు దిష్టి తగులుతుంది? అట్లా దిష్టి తగలాలంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మా సొమ్మంతా దోసుకొని పోయినప్పుడు దిష్టి పెడితే మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండేటోళ్ళు గారు, ఆంధ్రప్రదేశ్లో ఏం సంపద పుట్టేది కాదు, అంత దిష్టి మొత్తం కొట్టుకొని పోతుండే. అట్లా అంటే కనుక నరుడు డిస్టిక్ నల్లరాయన పగిలిపోతుంది. అది తెలంగాణలో దిష్టే తగిలితే నరులు అయిపోతారు. దేశంలో ఉన్న ప్రజలు నరులు గారా? లేకపోతే మీ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే మీ మీద ఎత్తిపోయలేక దిష్టి పెడుతున్నారేమో చూసుకోండి. మళ్ళా మీరు చేసే తప్పుడు పనులకి ఎవరు కూడా మీ మీద పెట్టే కన్నా మీరు చేసే పరిపాలన మీద దిష్టి పెడితే అక్కడ ఎండిపోతున్నాయేమో చెట్లు చూడండి. ఎందుకంటే ఒక్కరికొక్కరికి పొంతన లేదు. అక్కడ ముగ్గురు కూటమి పార్టీలో ఎవరికి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, లోపల అంతర్గతంగా కలహాలు ఏర్పడినాయని అందరు చెప్తున్నారు. ఆ కలహాలలో భాగంగానే మీరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల చెట్లు ఎండిపోతున్నాయేమో. ఎవరికి తెలుసు? మీ మీద లోపల జరుగుతున్నటువంటి బాధల్ని మా మీద మాట్లాడితే ఎవడొప్పుకుంటాడు? ఒక్కటి అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనేవాడు ఇక్కడ ఆస్తులు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయమంటే హైదరాబాద్లో ఉంటాడు. నీకు హైదరాబాద్కి ఏం సంబంధం? వెళ్ళిపో. మరి మేము అట్లా అంటే మంచిగా ఉంటుందా? ఈరోజు మీ సినిమాలు మేము అభిమానంతో సినిమాలు ఆడిస్తున్నాం ఇక్కడ హైదరాబాద్లో. అభిమానంతో మేము రెవెన్యూ ఇస్తున్నాం కదా నీకు, నీ సినిమాకు రెవెన్యూ మేము ఇస్తున్నాం. కానీ మీ వల్ల మాకేం లాభం లేదు కదా, ఎంటర్టైన్మెంట్ తప్పించి. మీ వల్ల తెలంగాణ ప్రజలకు లాభం ఏమన్నా ఉందా? మా హైదరాబాద్ ప్రజల వల్ల రూపాయి సంపాదించుకుంటున్నారు మీరు.
మేము వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమి కార్యకలాపాలు చేస్తలేం కదా. మీరు హైదరాబాద్లో నివాసాలు ఉంటారు, మీ ఆస్తులు పెంచుకుంటారు, మీ పిల్లల చదువులకు ఈడ పెట్టుకుంటారు, అన్ని రకాలుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే మా హైదరాబాద్నే వాడుకుంటారు, అన్నీ మీరు మా దగ్గరకు వచ్చి చేసుకుంటూ మళ్ళీ పైగా ఇక్కడ రియల్ ఎస్టేట్లు కూడా చేసుకుంటూ మీ ఆస్తులన్నీ పెంచుకుంటూ ఇక్కడ మేమేమి తెలంగాణ వచ్చినాక పోండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ దొబ్బేలేదు కదా. మొత్తం అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి పంపించేస్తారా? నేనేమంటున్నా, నోరు జారి మాట్లాడేవా, తెలిసి మాట్లాడేవా, తెలియక మాట్లాడినవా, ప్రపంచంలో ఎవరు ఎక్కడన్నా బతకొచ్చు, దానికి నేనేం వ్యతిరేకంగా అనట్లేదు. కానీ ఉంటూ కూడా మాట్లాడడము అనేది సభ్యత కాదు అంటున్నా. ఇప్పటికైనా 10 రోజులు అవుతుంది, ఈ రోజుకి 9 రోజులు అయిపోయింది, 10 రోజులు ఈ రోజుకి. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. మా చర్చలు ఎమ్మెల్యే మాట్లాడిండు, మాజీ ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే మాట్లాడిండు, అందరూ మాట్లాడిన అందరూ మేము కూడా మాట్లాడుతున్నాం. సో మేమేమంటున్నాం అంటే ఏదన్నా వెలుగులోకి వచ్చిన తర్వాతనే దాని మీద స్పందిస్తాము. వెలుగులోకి వచ్చింది ఎంబడే అందరూ స్పందించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ లేక వస్తే లోకైకి ఏమో అయ్యిందంట, ఈయనకి లేక 10 వస్తే పవన్ కళ్యాణ్కి అది ఉండబట్టలేక తెలంగాణ ప్రజల మీద అక్కస్సు చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి బహిరంగంగా క్షమాపణ, ఏ విధంగా అయితే మాట్లాడినా అదే విధంగా క్షమాపణ చెప్పు. నువ్వు ఆయన వాళ్ళ అభిమానులు అంటారు కదా నవ్వుకుంటూ మాట్లాడినంటే అంటే నవ్వుకుంటూ మాట్లాడినావు కదా, అదే విధంగా క్షమాపణ చెప్పి ఇప్పుడు మరి తెలంగాణ ప్రజలకి మా దిష్టి తగిలితే మీ చెట్లు ఎందుకు ఎండిపోతాయి? అదే మా దిష్టి తగిలి మేము ఈ రోజు దేవాలయాలకు వస్తున్నాం, రెవెన్యూ పెరుగుతుంది, అక్కడికి వచ్చిపోతుంది, ఇక్కడ సినిమాలు ఆడించుకుంటున్నారు, రెవెన్యూ పెరుగుతుంది. కానీ తెలంగాణ ప్రజలకు అదనంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా లాభం ఉన్నదా మాకు? జనసేన పార్టీ నుంచి ఒకటి అఫీషియల్గా విడుదల చేసింది ఏంటంటే ప్రెస్ నోట్ లాంటిది, మాటలను వక్రీకరించవద్దు. ఏదైతే రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే వాతావరణం ఉన్నదో, సౌహృదయమైనటువంటి వాతావరణం ఉన్నదో దాన్ని నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు జనసేన పార్టీ అంటూ ఒక లెటర్ ప్యాడ్ కూడా బయటకు ఇప్పటికి కూడా వాళ్ళ స్పందన ఎట్లుంది చూడండి. వక్రీకరించినా సక్రీకరించినా కూడా కనీసం మేము మాట్లాడిన మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండి అని అడగాలి కదా. దాన్ని విడిచిపెట్టేసి మేము రైతులతో మాట్లాడినవా, నువ్వు రాజుతో మాట్లాడినావా మేము అడగలేదు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు అందరికి కనబడినాయి కదా, నువ్వు పెట్టి విను కదా, నువ్వు పెట్టిను తెలుస్తుంది కదా ఆయన మాటలు ఎట్లున్నాయి. వక్రీకరించొద్దు అంటే వక్రంగానే మాట్లాడి వక్రీకరించొద్దు అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఆయన అభిమానులకు కోపం ఎందుకు వస్తుంది నాకు అర్థమైతలేదు. తెలంగాణలో ఉన్న ఆయన అభిమానులు చెప్పండి మీరు, ఆయన తెలంగాణలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు మిమ్మల్ని కూడా, నిన్ను కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమాని ఉన్నావో నిన్ను కూడా అవమానించినట్టే. పక్క రాష్ట్రానికి దిష్టి పెడితే అంటే దిష్టిరాయికి దిష్టి పెడితే ఇక అన్నీ పోతాయి. ఇక అట్లా అంటే ఉట్టి చెట్లే ఎందుకు పోతాయి? అన్నీ పోవాలి, మీ వ్యవస్థ పోవాలి, మీరు అందరు కథమైపోవాలి. ఎందుకు పోతలేరు మరి? మీరు కొట్లాడుకొని మీరు అంతా నాశనం చేసుకుంటా తెలంగాణ మీద పడేడిస్తే ఇప్పుడిప్పుడే గతంలో 10 ఏళ్ళు సర్వనాశనమైన తెలంగాణని ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నాం. మేము ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటుంటే మీ కళ్ళు మా మీద పడుతున్నాయేమో అనిపిస్తున్నది. ఏంటి ఫైనల్ గా మీరు పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? క్షమాపణ చెప్పాలి అంటున్నాము. చెప్పకపోతే డెఫినెట్ గా తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ ఆయన తిరగనియ్యరు. మేం కాదు, తెలంగాణ ప్రజలు తిరగనియ్యరు. మేము ఈరోజు అధికారికంగా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మేము మాట్లాడుతున్నామేమో కానీ వాస్తవంగా తెలంగాణ 4 కోట్ల మందికి జరిగినటువంటి అవమానం ఇది ఏ ఒక్క వ్యక్తికి జరిగినటువంటిదో, కాంగ్రెస్ పార్టీ గోకల్వ సుజాతకో మా నాయకులకో జరిగినటువంటి అవమానంగా అందులో మేము కూడా భాగస్వామ్యం. ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు నువ్వు ఒక యాంకర్గా ఉన్నావు, నువ్వు తెలంగాణ మనిషివి కాదా, నీకు కూడా అవమానించినట్లు కదా, ప్రతి ఒక్కరికి అవమానించినట్టే. కాబట్టి తెలంగాణలో సినిమాలు ఆడనీయమో, తెలంగాణలో తిరిగితే మేము కూడా శాస్త్రి చెప్తాం డెఫినెట్గా అనే. ఇప్పటికి కూడా ఆ తప్పు లెటర్ పెట్టడం తప్పించి నేను మాట్లాడిన మాటలు ఎవరికైనా బాధ కలిగించింటే మేము క్షమాపణ చెప్తున్నాము అని అంటే అందరికీ బాగుంటుండే. కానీ వక్రీకరించి మాట్లాడొద్దంటే ఎవరు వక్రీకరించిండు? నువ్వు కదా వక్రీకరించినావు తెలంగాణకి, నువ్వు కదా 4 కోట్ల మందిని అవమానపరిచినావు, నువ్వు అవమానపరిచి నువ్వు వక్రీకరించి నువ్వు ఆ రైతులతో మాట్లాడదుంటే పురుగులు బట్టి ఏదైనా పురుగులు వచ్చి చెట్లు పాడైపోయినాయో, ఉప్పు నీళ్ళ వల్ల పాడైపోయినాయో, వరదలు వచ్చి పాడైపోయినాయో అనే డిస్కషన్ జరుగుతుంది. తెలంగాణ డిస్కషన్ ఎందుకు వచ్చింది అక్కడికి? తెలంగాణ ప్రజల డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే ఇంటెన్షియల్లీ అన్నట్టే కనబడుతున్నది. ఇప్పటికి కూడా వాళ్ళ లెటర్లో కనబడింది ఏంటంటే ఇంటెన్షియల్లీ అని. ఇప్పుడు దాన్ని వక్రీకరించినాము అని మా మీదే మళ్ళీ బురద చల్లే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇక పొలిటికల్గా మా వైరం ఎట్లన్నా ఉండే ఉంటుంది.
తెలంగాణ ప్రజలు కూడా డెఫినెట్గా శాస్తి చెప్తారు ఆయనకి. రైట్. ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఫెయిల్ అయినట్టు కేటీఆర్ అంటుండ్రు. నిజంగా మీ అధినాయకుడు ఫెయిల్ అయినా మీరేమో వైపు ప్రధాని అవుతాడు అంటున్నారు, బట్ కేటీఆర్ లాంటి వాళ్ళేమో ప్రతిపక్ష హోదాలైన ప్రతిపక్ష నాయకుడుగా ఫెయిల్ అయిన అంటున్నారు. ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్పాలనా, ఈ సందర్భంగా కేటీఆర్ మనస్తత్వం ఏందో అర్థమైందా నీకు? రాహుల్ గాంధీ ఫెయిల్ అయిండు అంటే మోదీ పాస్ అయిందని మార్కులు ఇస్తున్నట్టే కదా. మోదీకి మేము జెండా ఎత్తినాము అన్నట్టు చూపిస్తున్నాడు కదా. అర్థమైంది? మాకు బీజేపీ కరెక్టు, రాహుల్ గాంధీ కరెక్ట్ కాదు అని మాట్లాడినట్టే అర్థమవుతున్నది. పప్పులు ఉడుకో రాహుల్ గాంధీ వస్తే నీ ఇలాంటి వాళ్ళే అనేది నీకు అర్థమైపోయింది. నువ్వు మోదీ ఉంటేనే మా జీవితాలు బాగుపడతాయి, ఇంకా ప్రాంతీయ పార్టీలు నయ్యం అంట. అంటే ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అమ్ముడు పోవచ్చు అని అర్థమిస్తున్నాడు ఆయన. అర్థమైంది? మేము గతంలో తెలంగాణని కూడా బీజేపీకి తాకట్టు పెట్టినాం మా పార్టీని. అదేవిధంగా కాంగ్రెస్ ఇక్కడ కొట్లాడుతోంది కాబట్టి మేము కాంగ్రెస్ తెలంగాణలో నచ్చట్లేదు. రాహుల్ గాంధీ అహర్నిశల్ రాహుల్ గాంధీ నన్నోడు పాపంలో పడిపోతాడు, రాహుల్ గాంధీ నన్నోడు సర్వనాశనం అయిపోతాడు. ఆయన ఎలాంటి పాపం చేయకున్నా, ఎలాంటి తప్పుడు పని చేయకున్నా, ఇంత గత 10 ఏళ్లుగా కష్టాలని నష్టాలని భరిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎన్ని విధాల ఆయనని కించపరిచినా కూడా బీజేపీ నాయకులందరూ, బీజేపీ కార్యకర్తలందరూ ఎన్ని విధాల ఏ తప్పు చేయకున్నా వాళ్ళు కించపరిచినా కూడా వాళ్ళని ఏ రోజు కూడా కించపరిచే విధంగా కానీ కనీసము ఏకవచనంతో కానీ ప్రధానమంత్రిని ఇప్పటిదాకా రాహుల్ గాంధీ మాట్లాడు. ఆయనకు ఉన్నటువంటి సంస్కారాన్ని నువ్వు సరిపోడు అని మాట్లాడితే నువ్వు సంస్కారం లేనోడివి కాబట్టి నీకు సంస్కారం సరిపోదు అని అంటున్నావు. రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు ఆయన చేసేటటువంటి ఇప్పుడు దొంగ వేరు, సామాన్య ప్రజలు వేరు. దొంగ ఇక్కడి నుంచి ఎన్ని రకాలుగా మనం ఒక రకంగా మంచి చేసుకుంటూ పోతే ఇంకో రకంగా బొక్కేసుకుంటూ పోతాడు. కానీ దొంగని ఎప్పుడో ఒక రోజు అయితే పట్టుకుంటారు కదా. కానీ ఆ దొంగకు పట్టుకోవడానికి శాత కాలేదు అని పోలీస్ వ్యవస్థనో లేకపోతే అన్ని వ్యవస్థల్లోనే దిడితే అది చాతగానితనం అనరు. దొంగ పనులు ఎక్కువ అలవాటు అయిపోయినాయి అంటాం. అదే బీజేపీ చేస్తుంది. ఈరోజు ఎప్పుడో ఒకరోజు దొంగతనం చేసినాడు ఏ రోజో ఒకరోజు ఏ రూపంలోనో దొరుకుతారు. ఆ దొంగల్ని నువ్వు బీజేపీని సమర్థించి కాంగ్రెస్ని దిడుతున్నట్టు కనిపించింది. కానీ రాహుల్ గాంధీ సరిపోడు అనే మాటలకి అర్థం ఏంటంటే మాలాంటి వాళ్ళకి బీజేపీ వాళ్ళే కరెక్టు అన్నట్టుగా అనిపించింది. కానీ రాహుల్ గాంధీ సమర్థత గురించి నువ్వు లెక్కబెట్టే స్థాయిలో లేవు. మొన్న జూబ్లీ హిల్స్లోనే నీ సమర్థత ఏందో తెలిసిపోయింది. ఒక్క నియోజకవర్గంలో అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చుకోలేదు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టిండ్రు. తెలంగాణలో మీ ఉనికిపోయింది. నిజంగానే నువ్వు సమర్థవంతుడు అయితే తెలంగాణలో మరి ఎందుకో కనీసం ఒక నియోజకవర్గంలో గెలిపించుకొని చేతగానోనివి నువ్వు ఈరోజు పెద్ద గొప్పల మాటలు మాట్లాడుతున్నావు. ఈడ ఇంటర్వ్యూలు ఇచ్చేది బెంగళూరులో పోయి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నావు. నువ్వు పోనీ ఏడన్నా ఢిల్లీలో కూర్చొని ఇస్తే ప్రధాని నువ్వు నీ మెప్పు మెచ్చుకోవాలి అని అంటే ఆడ ఢిల్లీలో పోయి ఇంటర్వ్యూలు మస్తు ఛానళ్ళు ఉన్నాయి, పెయిడ్ ఆర్టిస్టులు మస్తు ఉన్నారు. నీకు కావాలనంటే ఢిల్లీలో పోయి ఎంత పెద్ద ఇంటర్వ్యూనని ఇచ్చుకోవడానికి నీకు డబ్బు మస్తు ఉన్నది. పోయి ఆడి బెంగళూరులో ఇస్తే ఎవరు చూస్తారు? తెలంగాణ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవే కాంగ్రెస్ పార్టీని రేపు సర్పంచ్ ఎన్నికలు బొందబెట్టబోతున్నాయి, బీఆర్ఎస్ ను గెలిపించబోతున్నాయి. ఇంకా 3 రోజులు. ఈ రోజు ఆల్రెడీ 3 తారీఖు, 4వ రోజు ఎన్నికలు జరుగుతాయి. సాయంత్రమే రిజల్ట్ వస్తాయి, మొదటి విడతాయి. ఎప్పటికప్పుడే రిజల్ట్ కదా. చూద్దాం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారా, బీఆర్ఎస్ని బొంద పెడతారా అన్నీ చూద్దాం కదా. శాతగానోడు సీతారామ అన్నాడంట. నీకు చేత కాదు కాబట్టి ఏదో ఒకటి అంటావు. నీకు చేతనైనంటే నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, జూబ్లీ హిల్స్లో నీ తడాక చూపిస్తుంటివి. నీ తడాక చూపించుకొని శాతగాక మా మీద ఏడుచుడు ఎందుకు? చూద్దాం. ప్రతిసారి ఇట్లనే అన్నావు. జూబ్లీ హిల్స్లో 2 ఏళ్ల పరిపాలనని బొందబెడతారు అన్నావు. ఎవరిని బొందబెట్టినరో ప్రజలు నువ్వు చూసినావు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారెంటీలు 420 హామీలు అంటున్నావు కదా. డెఫినెట్గా మేము చేసిన పరిపాలన ప్రజలకు తెలుసు. ఈరోజు ఎవరైతే బలపరుస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. డెఫినెట్గా చూద్దాం. కానీ ఇంకా ఓన్లీ వెయిట్ అండ్ సీ. తినే ముందు రుచి చూడాల్సిన అవసరం లేదు. 4 రోజులలో రిజల్ట్ బయటపడుతుంది. ఆ రోజు చూద్దాం సంగతి. నేను ఒకటి అడుగుతా కేటీఆర్కి, నేను కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సర్పంచ్ ఎన్నికలలో చిత్తుగా బీఆర్ఎస్ వాళ్ళు బలపరిచిన వ్యక్తులు ఓడిపోతే రాజీనామా చేస్తాడా? మొన్న ఏమన్నాడు? రాజీనామా చేస్తా అన్నాడు. నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నాడు. మేము నిరూపించినాం, రాజీనామా చేయలేదు. సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డికి రెడీగా ఉండమని చెప్పినాం మేము. అప్పుడు రాజీనామా చేయలేదు. 24 గంటలు నువ్వు రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తిరుగు. ఎప్పుడో ఒక్కసారి నీకు అది అవసరం వస్తుంది, రాజీనామా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ని రోజులు నువ్వు ఛాలెంజ్ చేసినావు, ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉంటావా?
వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజీనామా చేస్తావా, నీ ఎమ్మెల్యే అభ్యర్థికి రాజీనామా చేస్తావా, దేనికి రాజీనామా చేస్తావా, రెడీగా ఉండు, వెయిట్ అండ్ సీ. రైట్. ఫైనల్ ఒక క్వశ్చన్, మీరు దేవుళ్ళు సీతారాం అన్నారు అన్నట్టుగా ఒక మాట వచ్చింది కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది. ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులకు ఎన్ని దేవతలు ఉన్నారని నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన ముక్కోటి వ్యాఖ్యలు దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా చర్చనీయాంశం. ప్రధానంగా బీజేపీ నాయకులు హిందూ సమాజంతో కూడా ముఖ్యమంత్రి హిందువులను అవమానపరచుడని ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? శ్రీరాముడు ఒక్కడే దేవుడు ఉన్నాడని మేము కానీ ఎవ్వరు కానీ ప్రపంచంలో నువ్వు ఒప్పుకుంటావా? శ్రీరాముని మనం అందరం గౌరవిస్తాము, మనం అందరం మొక్కుతాం, మనం అందరం పూజలు చేస్తాం. కానీ ఉట్టి శ్రీరామునే కాదు కదా, ముక్కోటి దేవతలను పూజ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి మాటల్లో అర్థం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని మీరు ఏకీభవిస్తున్నారా? నేనేమంటున్నా, బీజేపీ లాగా ఒక్కటే నువ్వు శ్రీరాముడే అను అని అంటలేదు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు రెండో అర్థం కూడా చూడు. ఆంజనేయుడిని గొలిచేవాడు ఆంజనేయుడు దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామిని గెలిచేటోడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వాసవి మాతను గొలిచేటోళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల శివుడిని గొలిచేటోళ్ళు శివులు ఉన్నారు. పోచమ్మకు మైసవ్వకు కూడా మనము ఈ ఇంట్లో పిల్లలకు గంజులు పోసినా తట్టు పోసినా తీసుకొని పోయి సారా పోసి దేవునికి నైవేద్యంగా పెట్టేటటువంటి దేవుళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముక్కోటి దేవతల గురించి మాట్లాడిండు, దేవుళ్ళ గురించి మాట్లాడిండు. కానీ మీలాగా జై శ్రీరామ్ అంటేనే హిందువులు అవుతారు అనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు లేకపోతే బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారు? హిందువులు ఎందుకు స్పందిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? స్పందించారు. హిందుత్వవాదం అనే మాట దొంగలు ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే. నువ్వు జుబ్లీహిల్స్ లోపల నువ్వు నిజంగానే నేను ఈరోజు అడుగుతున్న శ్రీ మొలదాడు కట్టుకున్నోడు ఓటేయండి అనే మాటకి ఎవడెందుకు మాట్లాడలేదు చెప్పండి? ఏం మాట్లాడతారు? అంటే ఒక రాజకీయంగా ఎన్నికల సందర్భంగా వచ్చి మొలదాడు కట్టుకున్నోడు బొట్టు పెట్టుకున్నోడు ఓటేయాలి అని అంటే, మరి నీకు బొట్టు పెట్టుకున్న వాళ్ళు అందుకు ఓటేయలేదు, మొలదాడు కట్టుకున్న వాళ్ళు అందరూ ఎందుకు ఓటేయలేదు అంటే ఒప్పుకున్నావా నువ్వు అని అడుగుతున్నా. ఈరోజు కూడా అదే బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను. నువ్వు అన్న శ్రీరామే కాదు, శ్రీరామచంద్రుడితో పాటు ఆయన పరమ భక్తుడైనటువంటి చిరంజీవుడైనటువంటి ఆంజనేయ స్వామిని కూడా భక్తులు ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారి మాటలో అర్థం వెతుక్కోవాలి. కానీ బరాబర్ నువ్వు ఒక్క దేవుణ్ణే పూజించింది మాత్రం జై శ్రీరామ్ అననోడు అందడు హిందువులు కాదని నువ్వు అన్నంత మాత్రం మేము ఒప్పుకోవాలా? దానికి చెప్పు నాకు. నువ్వు హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. జై శ్రీరామ్ అన్నోడు అందరూ హిందువులు కావాలని అంటే ఎవరు అవమానిస్తున్నావు నువ్వు? జై శ్రీరామ్ అంటే బీజేపీ వాళ్ళకి అప్పచెప్పినమా? మాకు దేవుడు, నీకు దేవుడు, ఆయనకు దేవుడు, అందరికీ దేవుడు శ్రీరాముడు. అంటే మేమందరం జై శ్రీరామ్ అంటేనే బీజేపీ వాళ్ళు అయిన వాళ్ళందరూ హిందువులు అవుతారా? అందరు హిందువులు కాదా? నేను అడిగేదానికి ఒక్క మాటకు సమాధానం చెప్పు. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అన్ని దేవతలకు ఎట్లా పూజ చేస్తారు, ఎవరెవరు పూజ చేస్తారు అని చెప్పాడు. ముక్కోటి దేవతలు మీరు ఎందుకు యాడ్ చేయరు? మీరు హిందువులు అయితే హిందూ దేవుళ్ళని ఎందుకు యాడ్ చేయరు? ఎప్పటికీ ఒక్కసారి బీజేపీ నేతకు సంబంధించినటువంటి వీడియో మాట్లాడుతున్నారండి మీరు. తాగటానికి ఓ దేవుడు, తినటానికి ఓ దేవుడు, పెళ్ళైనోనికి ఓ దేవుడు, పెళ్లిగానోనికి ఓ దేవుడు అని హిందూ దేవుళ్ళని కించపరుస్తారు. ఎన్నికల ముంగట ఊరూర తిరిగి సమ్మక్క మీద ఒట్టు, సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు. గామె మాటలకు నాకు ఆన్సర్ చెప్పబట్టావా? గామె ఎవరు? ఆమెకు నేను ఆన్సర్ చెప్పడానికి? బీజేపీలో చాలా మంది నాయకులు నువ్వు అంటున్నది బీజేపీ వాళ్ళు, నువ్వు హిందువులు అనలేదు కదా. బీజేపీ వాళ్ళు నేను అంటున్నా, బండి సంజయ్ ఈడ జుబ్లీహిల్స్ లో గెలిపిస్తే నన్నంట బంజారాహిల్స్ లో కూలిపోయిన కూలగొట్టిన పెద్దమ్మ గుడిని కట్టిస్తాడు. నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు, జుబ్లీహిల్స్ లో గెలిస్తే బంజారాహిల్స్ లో ఎట్లా కట్టిస్తావు? ఈడ ఓటేస్తాడు అంటే నీకు చేత కాలేదనమాట మాట్లాడడానికి, కానీ కట్టిస్తా అనడానికి నీకు చేత కాదు. ఓట్లేస్తే కట్టిస్తావు అంటే ఓట్లను అడ్డం పెట్టుకొని దేవుని గుడి కట్టియమంటావా నువ్వు? అంటే నువ్వు దేవుడిని అడ్డం పెట్టుకొని దేవుళ్ళని అవమానించినట్టు కదా. ఈడ గెలిపిస్తే ఆడ కట్టిస్తా, లేకుండా కట్టియాలి అర్థమైంది. ఆడ అవమానించినట్టు కదా నువ్వు దేవుళ్ళే. ఆడెందుకో మాట్లాడలే సొక్కరేనమ్మా. సో ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పే వ్యాఖ్యలు మీరు నేనేమంటున్నా, ముక్కోటి దేవతలు ఉన్నారు మన ప్రపంచంలో. మొత్తము
భారతీయులే కాదు హిందువులందరూ కొలుచుకునే దేవతలు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు. ఆ ముక్కోటి దేవుళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొలుచుకుంటారు, ఒక్కొక్కల విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది అనే మాట పెడార్థాలు తీసి మాట్లాడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలకేమో పెడార్థం అవుతుంది, రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు పెడార్థం అవుతుంది. ఇదేమో మేము పెడార్థం చేసుకుంటాం, అదేమో కరెక్ట్ అర్థం చేసుకోవాలి. అట్టెట్టయితుంది? అట్లెట్లయితే చెప్పండి. అంటే మీరు అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకుంటారా? ఎట్లా? మీ అర్థం ఏంది? నువ్వు బ్రహ్మచారి ఉన్నావు అని అంటే బ్రహ్మనో ఇంకెవరినో రకరకాలుగా పేర్లు పెట్టండి. ఏంద్రా ఆంజనేయ స్వామి లాగా ఇట్లా అయిపోయినావు అని అంటే ఆంజనేయ స్వామిని తెచ్చినట్ట, బ్రహ్మచారి అయినావు ఆంజనేయ స్వామి లాగా అంటే దేవుడిని తెచ్చినట్ట. కళ్ళు సాక పట్టేసి వస్తావు ఎల్లమ్మకు పోచమ్మకు అని అంటే కళ్ళు సాక పట్టినందుకు తిట్టేసి వస్తావా నువ్వు? తిట్టినట్టు అవుతుందా? తిట్టినట్టు అవుతుందా? దాన్ని చెప్పు, నాకు ఒక మాట చెప్పు. రైట్, మనం మాట్లాడదాం, మళ్ళీ డిబేట్ పెడదాం. అవసరం అయితే బీజేపీ నాయకులు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీజేపీ నాయకులు హిందువులు కొంత వాళ్ళ మనోభావాలు హిందువులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మిగతా నాయకులు అందరూ హిందువులే. హిందువులంతా కూడా ముక్కోటి దేవతలు నువ్వు ఒక దేవుడిని కొలుస్తావు, నువ్వు కొలిచిన దేవుడిని నేను కొలవాలని లేదు కదా. నచ్చిన దేవుడిని నేను కొలుస్తాను. ఎవరైతే ఆన్సర్ చెప్పాలి. నువ్వు నచ్చిన దేవుడిని నువ్వు కొలుస్తావా లేదా? నువ్వు కొలిచిన దేవుడిని నేను కొలవాలని రూల్ ఏం లేదు కదా. నేను నాకు నచ్చిన దేవుడిని నేను కొలుచుకుంటే నేను కూడా హిందువునే కదా. నేను వాసవి మాతను కొలుస్తా, వెంకటేశ్వర స్వామిని కొడతా, మా ఇంటి దేవుడిని కొలుచుకుంటా, అందరి దేవుళ్ళని కొలుస్తా. కానీ అది కాదని నువ్వు ఇంకే దేవుడినైనా కొలుస్తే నువ్వు హిందువు కాదని నేను తిట్టే హక్కు నాకు ఉన్నదా? అట్లా రకరకాల మనుషులు రకరకాల దేవుళ్ళను కొలుచుకుంటారు. అట్లనే మా జిల్లా అధ్యక్షులు కూడా రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా ఒక్కడే అని చెప్పి ఒక్కలాగానే ఉండాలి అని అంటే అది కరెక్ట్ కాదు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళయి, ఎవరి మనోభావాలు వాళ్ళయి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకి ద్వంద్వార్థాలు వెతుక్కొని ఏదో వాళ్ళకి దొరికేది ఇంకోటి ఏం లేదు. హిందువులు ముస్లిం వాళ్ళకి ఏం పరిపాలన చేతనవుతుందా? అభివృద్ధి చేతనవుతుందా? ఇంకోటి ఏమన్నా వస్తుందా? చెప్పండి. లొల్లి జైనికి గాయ జైనికి వస్తుంది. ఆ గాయ తప్పించి ఇంకేం మిగిలింది వాళ్ళకి? చెప్పండి. అభివృద్ధి గురించి ఏమైనా డిబేట్ చేయమనండి, చేద్దాం వాళ్ళతోని. ఆ డిబేట్లలో కూర్చోకుండా ఎప్పుడైతే దేవుళ్ళ ఇష్యూ వస్తుందో అప్పుడే బీజేపీలో యాదొస్తారు అందరికి. మరి వేరే అభివృద్ధి విషయాలు ఎందుకు యాదిరారు? 11 సంవత్సరాలు వెళ్ళి 12వ సంవత్సరం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఈ 12 ఏళ్లలో దేశానికి ఒరిగి పెట్టింది ఏంది? అభివృద్ధి గురించి ఎప్పుడన్నా చర్చలు చేసిర్రా? రాహుల్ గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ, గతంలో చేసినటువంటి ప్రధానమంత్రులు అందరూ మీడియా ముంగల మాట్లాడిను, ప్రెస్ మీట్లు పెట్టిను. మన ప్రధానమంత్రి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టిండా? ఇవన్నీ మాట్లాడాలంటే డిబేట్ చాలా మంచిగా ఉంటది. అట్లాంటి డిబేట్లు పెట్టండి, చాలా మంచి వాతావరణం ఉంటుంది. నాకు దేవుళ్ళని తీసి హిందువులు దేవుళ్ళు అనే మాట తీసుకురాకుండా రాజకీయంగా దేశ ప్రజల అభివృద్ధి కోసం డిబేట్ చేయమనండి, వాళ్ళతో చేద్దాం. చాలా ప్రశాంత వాతావరణంలో చేద్దాం. రైట్, ఇది మొత్తం మీద మా ముఖ్యమంత్రి గారు కేవలం దేవులను ఉద్దేశించి పాజిటివ్గా మాట్లాడారు. బట్ బీజేపీ నాయకులు కొంతమంది హిందువులు నెగిటివ్గా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నట్టు కార్లో సుజాత గారు చెప్తా ఉన్నారు. సో దయచేసి ఈ వీడియో ఎవరు చూసినా కూడా నిజంగా డిబేట్కి రావాలంటే ఖచ్చితంగా తొలివెల్లి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్ని మేము ఏకీభవిస్తున్నాం, ఎటువంటి తప్పు లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడిందని చెప్తున్నాను. బట్ మరోసారి ఈ ప్రోగ్రామ్ పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.